చాలా వరకు ఇంజిన్ ఆయిల్ గేజ్ కి సంబంధించిన క్యాప్ అనేది ఈ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఈ గేజ్ మీరు చూసినట్లయితే కనుక 2 డాట్స్, ఇంకోండి ఇదొక డాట్, ఇదొక డాట్. ఇది మినిమం, ఇది మాక్సిమం. ఈ ఇంజిన్ ఆయిల్ అని రాసింది చూసారా, దీన్ని గనక మీరు ఓపెన్ చేసి ఇందులో మీరు టాప్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది కూలెంట్ వాటర్. ఈ కూలెంట్ వాటర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది టాప్అప్, కూలెంట్ వాటర్ టాప్అప్. దీని గేజ్ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే కనుక ఈ కింద ఇక్కడ మీరు చూడండి, ఈ కూలెంట్ టాప్అప్ ఈ బాక్స్ ఏదైతే ఉందో, కూలెంట్ ఎక్స్టర్నల్ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఫుల్ అని కనపడుతుంది కదా మీకు, ఈ ఫుల్ దాకా ఉండాలి. అలాగే ఈ కింద లో అని ఉంది చూడండి, ఈ కింద మీకు లో అని కనపడుతుంది. దీనికంటే కిందకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంజన్ని ఆన్ చేయకూడదు, ఖచ్చితంగా మీరు టాప్అప్ చేసుకోవాలి. బ్రేక్ ఆయిల్, ఇంకోండి ఇక్కడ బ్రేక్ ఆయిల్ ఉంది, బ్రేక్ ఫ్లూయిడ్. ఈ బ్రేక్ ఫ్లూయిడ్ ఓపెన్ చేసి ఇలా ఫుల్గా ఉండేటట్టుగా మీరు బ్రేక్ ఆయిల్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీని మీద కూడా మీకు మీకు మ్యాక్సిమం మినిమం అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం అని ఉంది కదా, ఈ పై వరకు మ్యాక్సిమం వరకు ఉండాలి. అలానే మీరు ఈ కింద చూసుకున్నట్టయితే కనుక ఈ కింద మీకు మినిమం అని కనపడుతుంది. దానికంటే కిందకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, బ్రేక్స్ సరిగ్గా పడవు. ఈ బ్లూ కలర్ క్యాప్ అయితే ఉందో, మనం అద్దం మీదకి వాటర్ వస్తాయి కదా, వైపర్స్ క్లీన్ చేసే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ట్యాంక్ అన్నమాట.